హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద కరెంట్ అఫైర్స్ సెక్షన్. సో మనం ఈ రోజు ఈ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా ఒక 25 క్వశ్చన్స్కి ఈ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో లెట్ us see the first question. Question number 1. Which of the following statements regarding the Pradhana Mantri Matru Vandana Yojana are కరెక్ట్? ప్రధానమంత్రి మాతృవందన యోజనకు సంబంధించి దిగువ పేర్కొన్న ప్రకటనల్లో ఏది సరైనది అని అడుగుతున్నారు. సో మనకి ఇక్కడ ప్రధానమంత్రి మాతృవందన యోజనకి సంబంధించిన 3 డిఫరెంట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏది రైటో చూద్దాం. ఫస్ట్ ఏలో ఏమిచ్చారు? ఇట్ ఈస్ ఎ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అండర్ ద సామర్థ్య కాంపోనెంట్ ఆఫ్ ద మిషన్ శక్తి. ఇది మిషన్ శక్తిలోని సామర్థ్య కాంపోనెంట్ కింద వచ్చే ఒక కేంద్ర ప్రాయోజిత పథకం. బి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ is provided for the first 2 living children with ₹6,000 for the second child provided it is a girl. జీవించి ఉన్న మొదటి 2 పిల్లలకు ఆర్థిక సహాయం అందించబడుతుంది. అయితే రెండవ బిడ్డకు ₹6,000 ఇవ్వబడుతుంది. కానీ ఆ రెండవ బిడ్డ ఖచ్చితంగా ఆడపిల్ల అయి ఉండాలి. థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ పిఎస్యూస్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ స్కీమ్ అంటున్నారు. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పిఎస్యూల రెగ్యులర్ ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు అని అంటున్నారు. సో ప్రధానమంత్రి మాతృవందన యోజన 2017 జనవరి 1న దీన్ని లాంచ్ చేయడం జరిగింది అనమాట. మినిస్ట్రీ ఆఫ్ చైల్డ్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట. సో ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్ ఏదైతే ఉందో అది జనవరి 1, 2026 వరకు 9 years సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకుంది అనమాట. అందుకే మనకి ఇది న్యూస్లో ఉంది. మరి ఈ స్కీమ్ గురించి చూద్దాం. ఎందుకు తీసుకొచ్చారు ఈ స్కీమ్ని అని అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఇది ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఏంటి? బిడ్డ పుట్టినప్పుడు బేబీ బర్త్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఎందుకు మరి మనీ ఇస్తున్నారు అని అంటే, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారు అని అంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళకి మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి, తర్వాత చైల్డ్ కేర్ లీవ్స్, ఇట్లా చాలా ఉంటాయి. వాళ్ళు అవి కూడా పెయిడ్ లీవ్స్ అనమాట. అంటే వాళ్ళకి లీవ్లో ఉన్న శాలరీ వస్తుంది. కానీ ప్రైవేట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లీవ్ పెట్టుకుంటే వాళ్ళకి శాలరీ అనేది రాదు. సో అలాంటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, ఆ వేజ్ లాస్ అనేది జరుగుతుంది అనమాట. సో దాన్ని అట్లీస్ట్ కొద్దిగా అయినా కంపెన్సేట్ చేయడానికి ఈ స్కీమ్ని తీసుకురావడం జరిగిందనమాట. సో దట్ మదర్ అండ్ బేబీ వీళ్ళ హెల్త్ అండ్ న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయగలుగుతారు అని. అయితే ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన స్కీమ్ ఏదైతే ఉందో మరి దానికి అర్హులు ఎవరు అనంటే ఏజ్ లిమిట్ ఉంటుందన్నమాట. సో 18 years 7 months నుంచి 55 years మధ్యలో ఉన్న మహిళలు ఎవరైనా కూడా, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా కూడా ఈ స్కీమ్కి అర్హులు. సెకండ్ థింగ్, సో మనం ఇయర్ ఎప్పుడు లాంచ్ అయిందో చూసాం, దాని ఏజ్ క్రైటీరియా ఏంటో చూసాం. మనకి ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమిచ్చారు? ఇది మిషన్ శక్తిలోని సామర్థ్య కాంపోనెంట్లో భాగం అని అంటున్నారు. ఎస్, దిస్ ఈస్ ట్రూ. ఇనీషియల్గా ఇది 2017లో దీన్ని లాంచ్ చేసినప్పుడు ఈ స్కీమ్లో ఏంటి, ఒక్క బిడ్డకి మాత్రమే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది ప్రొవైడ్ చేసేవాళ్ళు. అది కూడా ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు ₹5,000 ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ ₹5,000 కూడా 3 different ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చేవాళ్ళు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏమో ₹1,000 వచ్చేసి బేబీ ప్రెగ్నెంట్ లేడీ ఎవరైతే ఉన్నారో, ఉమెన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు. ఓకే, నెక్స్ట్ తర్వాత 2,000 వచ్చేసి ఫస్ట్ యాంటీనాటల్ చెకప్ అయినప్పుడు, అండ్ ఆ తర్వాత ₹2,000 వచ్చేసి బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ ఇమ్యూనైజేషన్ అయిన తర్వాత మిగతా 2,000 వచ్చేవన్నమాట. సో ఇది ఇనిషియల్గా స్కీమ్ లాంచ్ చేసినప్పుడు ఈ ఫార్మేట్లో 3 ఇన్స్టాల్మెంట్స్లో మనీ అనేది ఇవ్వడం జరిగేది. అయితే 2022లో PMMVY 2.0 అని ఆ స్కీమ్ని కొంచెం ఎక్స్పాండ్ చేశారనమాట. ఎక్స్పాండ్ చేసి ఏం చేశారు, ఓన్లీ మొదటి బిడ్డకి మాత్రమే కాదు, రెండవ బిడ్డకి కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ మేము ప్రొవైడ్ చేస్తాము అని చెప్పేసి సెకండ్ చైల్డ్ పుట్టినప్పుడు ₹6,000 అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఈ ₹6,000 ఎప్పుడు ఇస్తారు? ఆ పాప ఆ బేబీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆడపిల్ల అయితే మాత్రమే, సెకండ్ చైల్డ్ బేబీ గర్ల్ అయితే మాత్రమే ఆ ₹6,000 ఇస్తారు. సో దీంట్లో చిన్న మోడిఫికేషన్ చేశారు ఆ ఫస్ట్ బేబీకి సంబంధించిన దాంట్లో. సో ఆ 5,000 ఏదైతే ఇవ్వడం జరిగిందో ఫస్ట్ బేబీకి, దాన్ని జస్ట్ 2 ఇన్స్టాల్మెంట్స్గా డివైడ్ చేశారు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 3,000 ఇస్తారు, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 2,000 ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ సెకండ్ బేబీకి సంబంధించిన ₹6,000 ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఒకటే సింగిల్ పేఅవుట్లో ఇచ్చేస్తారనమాట. సో మనకి ఈ 2 స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. మరి మిషన్ శక్తి ఎప్పుడు తీసుకొచ్చారు? ఇందులో సామర్థ్య కాంపోనెంట్ ఏంటి అని అంటే
మిషన్ శక్తి అనేది మనకి 15th ఫైనాన్స్ కమిషన్ లో భాగంగా తీసుకొచ్చారు 2021, 22, 25, 26 ఈ మధ్యలో అనమాట. సో ఈ పీరియడ్ కి సంబంధించి ఏంటి మరి మిషన్ శక్తి అంటే, ఇది స్పెసిఫికల్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం తీసుకొచ్చిన ఒక ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అనమాట. ఇందులో మిషన్ శక్తిలో మనకి 2 ఉంటాయి, సంబల్, సామర్థ్య. సో సంబల్ అంటే ఏంటి అంటే, ఇందులో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద ఉమెన్ కోసం ఈ సంబల్ అనే ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు. సామర్థ్య అంటే ఏంటి అంటే, ఇది స్పెసిఫికల్ గా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం తీసుకొచ్చింది సామర్థ్య కాంపోనెంట్. ఈ సామర్థ్య కాంపోనెంట్ లోనే నేషనల్ క్రెచ్ స్కీమ్ అనేది ఒకటి తీసుకొచ్చారనమాట. ఏంటి నేషనల్ క్రెచ్ స్కీమ్ అని అంటే, దీంట్లో ఈ వర్కింగ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లల కోసం ఈ నేషనల్ క్రెచ్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. దీన్ని PMMVY లో ఇంటిగ్రేట్ చేయడం జరిగిందనమాట. సో మనకి ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. మరి దీనికి అర్హులకి అంటే ఏజ్ లిమిట్ ఏంటో చెప్పాను. మరి ఎవరు ఎలిజిబుల్ దీనికి ఓన్లీ నాన్ గవర్నమెంట్ సెక్టార్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. కానీ మనకి స్టేట్మెంట్ లో ఏమిచ్చారు, సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ లేదా పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ కి చెందిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అర్హులు అని ఇచ్చారు, ఎలిజిబుల్ అని ఇచ్చారు. కానీ స్టేట్, సెంట్రల్ అండ్ PSU ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ప్రధానమంత్రి మాతృవందన యోజన ప్రోగ్రామ్ కి ఆర్ ఆ స్కీమ్ కి అనర్హులు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ మెటర్నిటీ లీవ్స్ ఉన్నాయి, అవి కూడా పెయిడ్ లీవ్స్ వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి మళ్ళీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అందివ్వాల్సిన అవసరం లేదు కాబట్టి వీళ్ళని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ లో AB ఈ 2 మాత్రమే కరెక్ట్. ఓకేనా? సో ప్రధానమంత్రి మాతృవందన యోజన ఈ స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇది కంప్లీట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అయింది, అండ్ ఈ స్కీమ్ లో ఉన్న మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి, ఇవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. The Shine scheme recently launched by the Bureau of Indian Standards is primarily designed for whom? Bureau of Indian Standards ఇటీవల ప్రారంభించిన షైన్ పథకం ప్రధానంగా ఎవరి కోసం రూపొందించబడింది అనేది మనకి క్వశ్చన్ అనమాట. సో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ రీసెంట్ గా ఒక పథకాన్ని తీసుకొచ్చారు, షైన్ అనే పథకం. సో ఆ షైన్ కి యాక్రోనిమ్ ఏంటో ఒకసారి చూద్దాం. సో షైన్ అంటే ఏంటి అని అంటే, స్టాండర్డ్స్ హెల్ప్ ఇన్ఫార్మ్ అండ్ నర్చర్ ఎంపవర్డ్ ఉమెన్. ఏంటి స్టాండర్డ్స్ ఏంటి, ఉమెన్ ఎంపవర్మెంట్ ఏంటి అని మీకు అనిపించవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే ఏంటి, ఇది మెయిన్ గా క్వాలిటీ స్టాండర్డ్స్ ని మెజర్ చేయడం కోసం ఈ పర్టికులర్ స్టాట్యుటరీ బాడీ అనేది ఉందన్నమాట. సో ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ యొక్క ఫౌండేషన్ డే ఏదైతే ఉందో 6th January. సో 6th January రోజే ఈ షైన్ అనే పథకాన్ని తీసుకొచ్చారు. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ 1985 April 1 నుంచి ఫార్మల్ గా ఇది కమిషన్ అయిందనమాట. కానీ ఈ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఏదైతే ఉందో ఇంతకు ముందు 1947 6th January రోజు అది ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ లాగా ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో తర్వాత ఇది ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి బ్యూరో స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా లాగా, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లాగా దీన్ని రీనేమ్ చేయడం జరిగింది. సో అందుకే దాని ఫౌండేషన్ డే అయిన రోజే ఈ పర్టికులర్ షైన్ పథకాన్ని తీసుకొచ్చారు. మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఎవరి కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారు. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, ఉమెన్ ఎట్ ద గ్రాస్ రూట్స్ లెవెల్ గ్రామీణ స్థాయి మహిళలు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అండ్ రీసెర్చర్స్ ఇంజనీరింగ్ మరియు చేసే విద్యార్థులు మరియు రీసెర్చ్, అండ్ ఎక్స్పోర్టర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్స్ ఎగుమతిదారులు మరియు తయారీ స్టార్టప్లు అంటున్నారు. సో ఈ షైన్ పథకం ఏదైతే ఉందో అది ముఖ్యంగా గ్రాస్ రూట్ లెవెల్ ఉమెన్ అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు. వాళ్ళకి ఈ BIS కి ఈ షైన్ కి ఏంటి సంబంధం అని అంటే, ఇప్పుడు మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ అంటే అది క్వాలిటీ స్టాండర్డ్స్ ని వెరిఫై చేసి మెజర్ చేస్తుంది అనమాట. సో క్వాలిటీ స్టాండర్డ్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కావచ్చు, ఇంపోర్ట్స్ కావచ్చు, ఎక్స్పోర్ట్స్ కావచ్చు, దేంట్లో అయినా కూడా ప్రాపర్ క్వాలిటీ లేదు అని అంటే అది మనకి చాలా హానికారకం అనమాట. సో మనం ఏదైతే ప్రోడక్ట్స్ ని కన్జ్యూమ్ చేస్తున్నాము అంటే, మనం ఫిజికల్ గా తినే ప్రోడక్ట్స్ మాత్రమే కాదు, మనం యూజ్ చేసే గూడ్స్, ఎలక్ట్రానిక్స్ కావచ్చు, లేకపోతే ఇంకేవైనా ప్రోడక్ట్స్ కూడా కావచ్చు, దాని క్వాలిటీ సరిగా లేదు అంటే ఎట్ ద ఎండ్ ఎవరు సఫర్ అవుతారు, కన్జ్యూమర్ అనేవాడే సఫర్ అవుతాడు అనమాట. అయితే ఈ క్వాలిటీ స్టాండర్డ్స్ గురించి ఈ రూరల్ ఉమెన్ కి, సెమీ అర్బన్ ఏరియాస్ లో ఉన్న వాళ్ళకి పెద్దగా నాలెడ్జ్ ఉండదు, వాళ్ళకి దాని గురించి అవేర్నెస్ అనేది ఉండదు అనమాట. సో దానికి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమే ఎస్పెషలీ రూరల్ ఉమెన్ కోసం ఈ షైన్ పథకాన్ని తీసుకొచ్చారు.
అంటే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అవసరం ఏముంది అని మీకు అనిపించవచ్చు. అవసరం ఉంది. ఎందుకు అనంటే రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రైమరీ కన్జ్యూమర్స్ లాగా ఈ రూరల్ ఉమెనే ఉంటారు. ఎందుకు అనంటే ఇప్పుడు చూడండి, రూరల్ ఏరియాస్లో ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీని మొత్తం వాళ్ళే కదా చూసుకుంటారు. అంటే అట్లీస్ట్ వాళ్ళు ఏవైతే వస్తువులు వాడుతున్నారో ఇంట్లో వాటికి సంబంధించి నాలెడ్జ్ వీళ్ళకి లేదనుకోండి, వాళ్ళు ఏది పడితే అది తెచ్చేసి వాడే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఫ్యామిలీ మొత్తం నష్టపోతుంది. సో ఒక పర్టికులర్ ప్రోడక్ట్కి సంబంధించిన క్వాలిటీ స్టాండర్డ్స్ గురించి ఈ రూరల్ ఉమెన్కి అవేర్నెస్ క్రియేట్ చేశామనుకోండి, సో వాళ్ళు ఏ ప్రోడక్ట్ని వినియోగిస్తున్నారో దాని గురించి వాళ్ళకి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది అంటే వాళ్ళు ఫర్దర్గా అలాంటి వాటిని ఎంచుకుంటారనమాట. అండ్ అది మాత్రమే కాకుండా ఇప్పుడు రూరల్ ఏరియాస్లో మనకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, మైక్రో ఎంటర్ప్రీన్యూర్స్ ఉన్నారు. అంటే చిన్న చిన్న సహకార సంఘాలుగా ఏర్పడి వాళ్ళు ఒక చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటున్నారు అనమాట. సో వాళ్ళు ఏదైతే బిజినెస్లు చేస్తున్నారో వాళ్ళు దాంట్లో కూడా ప్రాపర్ క్వాలిటీ స్టాండర్డ్స్ని ఫాలో అయితే వాళ్ళ బిజినెస్ అనేది గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో ఇది ఇన్ని రకాలుగా రూరల్ ఉమెన్కి హెల్ప్ చేస్తుంది. సో ఈ షైన్ పథకం అనేది స్పెసిఫికల్గా గ్రామీణ స్థాయి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే ఈ పథకాన్ని రూపొందించారు. సో BIS ఫౌండేషన్ డే రోజు, BIS ఆర్ BSI యూ కెన్ సే. సో బ్యూరో స్టాండర్డ్స్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దాని యొక్క ఫౌండేషన్ రోజే ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో అది గుర్తుంచుకోండి. సో ఈ ISI యొక్క ఫస్ట్ డైరెక్టర్ ఎవరో కూడా చెప్తాను, డాక్టర్ లాల్ సి వర్మన్. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో 1947లో ఈ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు డాక్టర్ లాల్ సి వర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి మొట్టమొదటి డైరెక్టర్ లాగా ఉన్నారు. సో మీకు ఏదైనా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి అనుకోండి BSIకి సంబంధించి, సో అందులో ఇది వస్తే మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. What is the minimum project cost threshold for a central sector infrastructure project to be monitored through the newly launched పైమానా పోర్టల్? కొత్తగా ప్రారంభించిన పైమానా పోర్టల్ ద్వారా పర్యవేక్షించబడే కేంద్ర రంగ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు కోసం ఉండాల్సిన కనీస ప్రాజెక్టు వ్యయం ఎంత అని అడుగుతున్నారు. సో పైమానా, సో ఏంటి ఈ పైమానా అంటే ప్రాజెక్ట్ అసెస్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అండ్ అనలైటిక్స్ ఫర్ నేషన్ బిల్డింగ్. సో ప్రాజెక్ట్ అసెస్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్, అందులోనే మనకు ఆన్సర్ దొరికిపోతుంది. సో ఈ పైమానా పోర్టల్ వచ్చేసి మనకి ఏవైతే సెంట్రల్ సెక్టార్కి సంబంధించి లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి రూరల్లో కావచ్చు, అర్బన్లో కావచ్చు, లేదా మనకి హౌసింగ్కి సంబంధించిన ప్రాజెక్ట్స్, లేకపోతే పవర్ సెక్టార్ ప్రాజెక్ట్స్, లేకపోతే డ్యామ్స్, ఇరిగేషన్కి సంబంధించిన ప్రాజెక్ట్స్, ఇలా ఏ ప్రాజెక్ట్కి సంబంధించిన డేటా అయినా రియల్ టైమ్గా ఇది మానిటర్ చేస్తుంది అనమాట. సో మరి ఈ సెంట్రల్ సెక్టార్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఒక మినిమం లిమిట్ అనేది ఉంటుంది. అంటే దాని యొక్క ఫైనాన్షియల్ అవుట్లే ఎంత ఉండాలి. సో ఆ ఫైనాన్షియల్ అవుట్లేని బట్టి అది ఈ పైమానా పోర్టల్ దాన్ని మానిటర్ చేస్తుందా లేదా అనేది మనం చెప్పొచ్చు అనమాట. సో ఆ ప్రాజెక్టు యొక్క వ్యయం మినిమం 150 కోట్లు ఉంటే అలాంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఈ పైమానా పోర్టల్ ద్వారా మానిటర్ చేయబడడం జరుగుతుందన్నమాట. అంటే రియల్ టైం మానిటరింగ్ అనేది చేస్తాయి. సో ఆ ప్రాజెక్టు యొక్క డేటాని మొత్తం ఆన్లైన్లో ఆటోమేటెడ్గా ఈ డేటా అనేది ఎంట్రీ చేసుకుంటుంది. అంటే మనం మాన్యువల్గా ప్రతిదీ డేటా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో ప్రాజెక్ట్ ఇనిషియేషన్ నుంచి ప్రాజెక్ట్ కంప్లీషన్ వరకు ఎవ్రీథింగ్ ఈ సెంట్రల్ మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరితో ఇంటిగ్రేట్ అయ్యి అందరితో అనుసంధానించుకొని ఈ డేటాని కంప్లీట్గా ట్రాన్స్పరెంట్గా మనకి అక్యురేట్గా ఆ పోర్టల్లో పెట్టడం జరుగుతుందన్నమాట. మరి ఈ పైమానా పోర్టల్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 25th సెప్టెంబర్ 2025లో లాంచ్ చేశారు. మరి దీన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకుంటున్నామంటే ఈ పైమానా పోర్టల్ ఏదైతే ఉందో దీనికి ఎక్స్టెన్షన్గా పైమానా క్రిప్ అనే ఒక దాన్ని తీసుకొచ్చారనమాట. పైమానా క్రిప్ అంటే ఏంటి అనంటే సెంట్రల్ రిపాజిటరీ ఆఫ్ ఈ పర్టికులర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనమాట. సో ఈ పైమానా క్రిప్ ఏదైతే ఉందో దీన్ని జూలై 8, 2026లో లాంచ్ చేయడం జరిగిందనమాట. సో ఇది DPIIT వాళ్ళ ప్రీవియస్ పోర్టల్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తూ పైమానా క్రిప్ అనే దాన్ని తీసుకురావడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆటోమేటెడ్ డేటా ఎంట్రీ అనమాట. సో మాన్యువల్గా డేటా ఎంట్రీ చేస్తూ లెంతీ ప్రొసీజర్ ఫాలో అవ్వడం కంటే ఇట్లా చేస్తే మనకి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, అక్యురేట్గా ఉంటుంది అండ్ అందరికీ ఆ ప్రాజెక్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ని తీసుకోవడం జరిగింది. ఓకే, సో దీని యొక్క కాస్ట్ గుర్తుంచుకోండి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. సో 150 కోట్ల వ్యయం మినిమం ఉంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పైమానా పోర్టల్ ద్వారా మానిటర్ చేయబడతాయి.
Next, question number 4. Under the newly launched PM Rahat scheme, what is the maximum cashless treatment amount provided for the eligible రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్? సో కొత్తగా ప్రారంభించిన పిఎం రాహత్ కింద అర్హులైన ప్రతి రోడ్డు ప్రమాద బాధితుడికి అందించే గరిష్ట నగదు రహిత చికిత్స మొత్తం ఎంత అని అడుగుతున్నారు. సో పిఎం రాహత్ ఆ పేరులోనే ఉంది, రోడ్ యాక్సిడెంట్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్ అనమాట. రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హాస్పిటలైజేషన్ చేసి, అంటే వాళ్ళని హాస్పిటల్స్లో ప్రాపర్గా అడ్మిట్ చేసి వాళ్ళకి అష్యూర్డ్ ట్రీట్మెంట్ని అందించడమే ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు నేషన్ వైడ్గా అంటే 13th February 2026 మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ హైవేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎందుకు మరి పిఎం రాహత్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ అనేవి మనం చాలా కామన్గా జరుగుతూనే ఉన్నాయి, దాంట్లో చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు అనమాట. అయితే ఆ దారిన వెళ్ళే వాళ్ళు కూడా ఆ రోడ్ యాక్సిడెంట్స్కి సంబంధించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, లేకపోతే కనీసం వాళ్ళని 108 పిలిచి వాళ్ళని హాస్పిటల్స్కి తరలించడము ఇట్లాంటివి ఏం చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళు భయపడుతున్నారు, ఇంకా వాళ్ళని వన్స్ మనం హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత మన చేతి నుంచి వాళ్ళకి ఏమైనా ఖర్చు పెట్టాల్సి వస్తుందేమో అని ఒక భయం. రెండవది ఏంటి అంటే పోలీసులు ఎంక్వైరీ పేరుతో మన చుట్టూ తిరుగుతారు, లేదా మనల్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతారు అనేది ఇంకో భయం. సో అలాంటివేమీ లేకుండా ఇప్పుడు పిఎం రాహత్ స్కీమ్ ఏదైతే వచ్చిందో దాని ద్వారా మనం ఒకవేళ రోడ్ యాక్సిడెంట్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే మనం ఎలాంటి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ మోర్ ఓవర్ పోలీసులు కూడా ఎంక్వైరీ పేరుతో మనల్ని ఇబ్బంది పెట్టరు, వెరిఫికేషన్ పేర్లతో మనల్ని ఇబ్బంది పెట్టరు అనమాట ఈ స్కీమ్ ద్వారా. ఎందుకు మరి ఇది ఇంత ఇంపార్టెంట్ అని అంటే, ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ జరిగిన 60 నిమిషాలలో, అంటే దీన్ని గోల్డెన్ అవర్ అని అంటాం అనమాట, ఈ పీరియడ్లో వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే వాళ్ళు బ్రతికే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ అందుతుంది, అందాల్సిన టైంలో ట్రీట్మెంట్ అందితే వాళ్ళు ఖచ్చితంగా బ్రతుకుతారు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఈ గోల్డెన్ అవర్లో ఎవరైతే వాళ్ళని ప్రాపర్గా హాస్పిటల్ అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ వాళ్ళకి అందేటట్టు చేయగలుగుతారో వాళ్ళు అట్లీస్ట్ ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళు అవుతారనమాట. సో ఈ పిఎం రాహత్ స్కీమ్ ఏదైతే ఉందో మరి ఇప్పుడు హాస్పిటల్స్లో వీళ్ళని అడ్మిట్ చేసుకుంటున్నారు, హాస్పిటల్ వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నారు. మరి ఆ ట్రీట్మెంట్కి అయ్యే ఎంత ఖర్చుని గవర్నమెంట్ భరిస్తుంది అని అంటే 1,50,000 రూపాయల వరకు గవర్నమెంట్ భరిస్తుంది అనమాట. అంటే 1,50,000 రూపాయలు అంటే ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఇంత ఖర్చు పెడతారు ఆ పర్టికులర్ పర్సన్ మీద వితిన్ 7 days. సో వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత 7 రోజుల వరకు వాళ్ళకి 1,50,000 రూపాయల ట్రీట్మెంట్ని వీళ్ళు అందివ్వడం జరుగుతుంది హాస్పిటల్ మేనేజ్మెంట్. మరి హాస్పిటల్ తన జేబుల్లోంచి డబ్బు తీసి ఖర్చు పెడుతుందా అంటే లేదు. వీళ్ళకి మరి ఈ మనీ ఎవరు ఇస్తారు, ఎవరు రీఎంబర్స్ చేస్తారు అంటే, ఒకవేళ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ వెహికల్ అయితే వచ్చి గుద్దిందో ఆ వెహికల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉందనుకోండి, అప్పుడు ఈ డబ్బు మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇస్తాయి. ఎందుకంటే ఆ ఏ వెహికల్ వల్ల అయితే యాక్సిడెంట్ జరిగిందో వాటికి ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఈ మొత్తాన్ని చెల్లిస్తాయన్నమాట. ఒకవేళ అది హిట్ అండ్ రన్ కేసు అయింది, ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ లేదనుకోండి, అప్పుడు ఆ మొత్తం అమౌంట్ని మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్ ద్వారా హాస్పిటల్స్కి ఈ రియంబర్స్మెంట్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. మన మోటార్ వెహికల్ యాక్సిడెంట్ ఫండ్కి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఏదైతే ఉందో అది ప్రతి సంవత్సరం దీనికి సమ్ బడ్జెట్ అలొకేషన్స్ అనేది చేస్తుందన్నమాట. సో దాంట్లో నుంచి బడ్జెట్ని తీసి ఈ పర్టికులర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్కి అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో పిఎం రాహత్ స్కీమ్ అనేది రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసం తీసుకొచ్చింది. అంటే బై 2030 అట్లీస్ట్ 50% ఆఫ్ ద డెత్స్ బికాస్ ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్స్ని తగ్గించడం కోసమే ఈ ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగిందనమాట. ఓకే, సో దాని యొక్క డేట్ గుర్తుంచుకోండి, యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, ఎన్ని రోజుల వరకు ఎంత అమౌంట్ని వాళ్ళు భరిస్తారు అది గుర్తుంచుకోండి, అండ్ ఆ మనీని ఎవరు రీఎంబర్స్ చేస్తారు, ఈ 2 పాయింట్లు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంటే. Next, question number 5. Which organization jointly developed the both benchmarking open data platform for health AI initiative along with the National Health Authority? నేషనల్ హెల్త్ అథారిటీతో కలిసి బోధ్ బెంచ్ మార్కింగ్ ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ ఫర్ హెల్త్ ఇనిషియేటివ్ అనే చొరవను ఏ సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసింది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో బోధ్ ఇనిషియేటివ్ ఏంటి అసలు? ఈ బెంచ్ మార్కింగ్ ఓపెన్ డేటా ప్లాట్ఫామ్ ఫర్ హెల్త్ అని అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు లాంచ్ చేశారు అంటే దీన్ని 17th February 2026 ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగిందనమాట.
సో ఏంటిది అని అంటే ఇది ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా ఢిల్లీలో దీన్ని లాంచ్ చేశారు. దేనికోసం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని హెల్త్ సెక్టార్లో ఎలా వాడాలి అనే దానికోసం దీన్ని తీసుకొచ్చారనమాట. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ చాలా మంది ప్రైవేట్ డెవలపర్స్ ఉంటారు, ఈ ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళందరూ AI టూల్స్ని డెవలప్ చేసేస్తున్నారు. AI టూల్స్ డెవలప్ చేసి వాళ్ళు ఈ పర్టికులర్ పేషెంట్స్కి సంబంధించిన ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో లేకపోతే వాటిని డయాగ్నోసిస్ ఏదైతే ఉందో వాటన్నిటిని AI టూల్స్ యూజ్ చేసి చేస్తున్నారనమాట. సపోజ్ వాళ్ళ దగ్గర ఒక ఎక్స్రే రిపోర్ట్ వచ్చింది, ఆ ఎక్స్రే రిపోర్ట్ ఏఐకి ఇస్తున్నారు, AI టూల్స్కి ఇస్తున్నారు. AI టూల్స్కి ఇచ్చి దీన్ని అనలైజ్ చెయ్యి, దీన్ని డయాగ్నైజ్ చెయ్యి, లేదంటే ఏదైనా బ్లడ్ రిపోర్ట్స్ ఉంటాయి, అన్ని రిపోర్ట్స్ వాటికి ఇచ్చి అనలైజ్ చేయమంటే AI అనలైజ్ చేస్తుంది. కానీ ఆ ఇన్ఫర్మేషన్ అక్యురేట్గా ఉండకపోవచ్చు అండ్ కొన్నిసార్లు డేటా ప్రైవసీ ప్రాబ్లం కూడా రావచ్చు. సో అందుకోసమే ఈ నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళతో కలిసి IIT కాన్పూర్ వాళ్ళు ఈ బోధ్ ఇనిషియేటివ్ని లాంచ్ చేశారనమాట. ఇది ఎలా వర్క్ చేస్తుంది అని అంటే ఇప్పుడు ప్రైవేట్ AI డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మెడికల్ ఫీల్డ్కి సంబంధించిన AI టూల్స్ని ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళు ఈ బోధ్ అనే ఒక AI ప్లాట్ఫామ్తో కలిసి ఇంటిగ్రేట్ అయ్యి వర్క్ చేస్తారనమాట. అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో భాగంగా ఆబా ఇలాంటివన్నీ ఉన్నాయి మనకి. వీటిల్లో ఏమవుతుంది, ఆల్రెడీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రికార్డ్స్ అన్నీ సేఫ్గా ఈ డిజీ లాకర్లో భద్రపరుచుకొని ఉంచుకోవచ్చు అనమాట. సో డేటా అనేది కంప్లీట్గా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. సో ప్రైవసీ ప్రాబ్లమ్స్ అనేవి ఎలాంటివి రావు. సో ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్లో ఏదైతే డేటా ఉంటుందో పేషెంట్ డేటా, ఆ డేటాని ఈ AI టూల్స్కి బోధ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో దాని సహకారంతో ఈ రెండు డేటాస్ని అనలైజ్ చేసి అప్పుడు పేషెంట్కి సంబంధించిన డిసీజ్ ఏదైతే ఉందో దాన్ని డయాగ్నైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అది డయాగ్నైజ్ చేసిన డేటా కూడా అక్యురేట్గా ఉందా లేదా అనేది చెక్ చేస్తుంది. ఎందుకంటే AI ప్రతిసారి మనకి అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవచ్చు. సో ఆల్రెడీ పేషెంట్ రికార్డ్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి దానితో మనం ఇంటిగ్రేట్ చేసుకున్నాం అనుకోండి కొత్త రిపోర్ట్స్ని, అప్పుడు మనకి మోస్ట్ ప్రాబబ్లీ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. రెండవది, ఒక డయాగ్నోసిస్ చేసింది, మరి ఆ డయాగ్నోసిస్ ఏదైతే చేస్తుందో అది ఏదైతే ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తుందో ఈ బోధ్ అనేది ఆ ట్రీట్మెంట్ని ఎందుకు సజెస్ట్ చేశారు అనే దాన్ని కూడా మనం క్వశ్చన్ చేయొచ్చు అండ్ దానికి అది ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తుంది. ఈ పర్టికులర్ ట్రీట్మెంట్ ఈ పేషెంట్కి ఈ డిసీజ్కి ఎందుకు చేయాలి మనం అని. సో అదొకటి. ఇంకొకటి ఏంటి, ట్రాన్స్పరెన్సీ, డేటా లీకేజ్ అనే ప్రాబ్లం అనేది ఇక్కడ అసలు ఏ మాత్రం కూడా ఉండదన్నమాట. సో ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నందువల్లే ఈ బోధ్ ఇనిషియేటివ్ అనేది AI సెక్టార్లో తీసుకురావడం జరిగిందనమాట. సో దీన్ని ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో భాగంగా లాంచ్ చేశారు అలాంగ్ విత్ ద నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళతోటి. దీన్ని ఎవరు తయారు చేశారు అంటే IIT కాన్పూర్ వాళ్ళు దీన్ని తయారు చేశారు. ఓకే.